ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటి కాలువలు పూర్తిగా ఎండిపోయాయి. ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలలు, ఎండమావులు మెరుస్తూ కనిపించాయి. వాటిని నీటిగా భావించి కోతులు మూకుమ్మడిగా అటువైపు పరిగెట్టాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు సరికదా, మరికొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెట్టాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూ ఉన్నాయి. నీళ్లతో గొంతు తడుపుకోలేకపోతే నా ప్రాణం పోయేలా ఉంది, దీనంగా అంది ఒక కోతి. ఏం చేద్దాం, నీళ్లు కనబడుతున్నాయి కానీ చేతికి అందటం లేదు. ఇదేమి మాయో అంది మరొక కోతి. పొదలో ఒక కుందేలు నివాసం ఉండేది. ఆ కుందేలు జరిగిందంతా చూసింది. కోతులకు సహాయం చేయాలనిపించి వచ్చి వాటి ముందు నిలబడి, ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా, దగ్గరలో చెరువు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది. ఇది విని కోతులన్నీ చాలా కోపం వచ్చాయి. మేము తెలివి తక్కువ వాళ్ళమా మా అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాన్ని మెడ పట్టుకుంది. నేను చెప్పేది నిజం, నా మాటలు నమ్మండి, భయంగా అరిచింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకు వేసి కొట్టింది. ఆ దెబ్బతో కిచ్చుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలింది. మూర్ఖులకు హితువు చెప్తే దాని పర్యవసానం